చంద్రబాబు నాయుడు గారు రూల్స్ పెడతారు కానీ పాటించరు. చంద్రబాబు నాయుడు గారు దుబారా ఖర్చులు చెయ్యొద్దు అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ఆయన ఆ పిలుపుని పాటించరు. పిలుపునిచ్చిన తర్వాత రోజే తండ్రి ఒక విమానంలోనూ కొడుకు ఒక విమానంలోనూ పుట్టపర్తికి వెళ్ళినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అది దుబారా ఖర్చు కాదా అని అడుగుతా ఉన్నాం. క్యాబినెట్కి వెళ్ళడానికేమో 9 కార్లని 4 కార్లుగా కుదించుకొని వెళ్ళారు షోయింగ్ మాత్రమే. కానీ పుట్టపర్తిలో మాత్రం 15 కార్లు 18 కార్లు కానవాయి. అది వేస్ట్ ఖర్చు కాదా, దుబారా ఖర్చు కాదా అని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా హైదరాబాదు వెళ్ళటానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబట్టి ఆయనకి హెలికాప్టర్లో కానీ తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఖర్చు భరిస్తుంది ప్రభుత్వం. కానీ కొడుకు లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు విమానాల్లో తిరుగుతున్నారు, దుబారా ఖర్చు చేస్తూ ఉన్నారు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. విమానాల్లో అంటే అది ఏమన్నా ప్రభుత్వ పనుల కోసం తిరుగుతున్నారా అంటే కాదు. హైదరాబాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, మళ్ళీ రాష్ట్రానికి ఆంధ్రాకి రావడానికి. హైదరాబాద్ తెలంగాణలో వాళ్ళ ఇల్లులు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళడానికి, తిరిగి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి కూడా ప్రభుత్వ వాహనాలు, అదేవిధంగా విమానాలు ఖర్చులు, ప్రభుత్వ ఖర్చు అంతా కూడా ఇంట్లోకి వెళ్ళినప్పటికి కూడా ప్రభుత్వ ఖర్చునే వాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా సంక్షోభాన్ని, ఇబ్బందులను కూడా ఆయనకి తగినట్టు ప్రచారానికి మలుచుకోవడానికే వాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు. ఎప్పుడు ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రచారాలు తప్పితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గాలికి విడిచిపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు. చెప్పింది పాటించగలిగితేనే చెప్పాలి అనే విషయం కూడా తెలుసుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అన్నట్టుగా ఆయన రూల్ పెట్టారు కానీ పాటించట్లేదని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు, చెప్పుకుంటా ఉన్నారు.